ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయం కోసం, అలాగే మీకు కూడా వాక్యాన్ని వినిపించడానికి ప్రభు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని మహాకృపను బట్టి, మీరు చేసే ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు బట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టారు. కనుక యేసయ్య ప్రేమతో మరోసారి మీకు సందేశాన్ని వినిపించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను కూడా దేవుని స్తుతిస్తున్నారు. శ్రద్ధాభక్తులతో చక్కగా బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. చక్కగా మీరు కూడా బైబిల్ ధ్యానించండి, చదువుతున్న మాటలు ఆలకించండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ పూట ఈ సమయంలో నేను మీకు అందించాల్సిన వర్తమానం, ప్రభు మనతో మాట్లాడే వాక్కులు మనం చక్కగా కాసేపు శ్రద్ధగా కూర్చొని, ఎక్కడున్న వారు అక్కడ మీ ఇళ్లలో, మీరు గృహంలో చక్కగా కూర్చొని వాక్యాలు వినండి. ఈ పూట నేను చెప్పే వాక్య సందేశం ఏంటంటే, అనుకూలము. దేవునికి మనము అనుకూలంగా ఉన్నామా, ప్రతికూలంగా ఉన్నామా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తన స్వరక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చారు. తన ప్రేమలోకి మనం నడిపించబడ్డాం. ప్రస్తుతం మనం ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా మనం గమనించినా, ఎక్కడ చూసినా ఒక కలవరం రేగుతుంది. కనుక ఈ పరిస్థితిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి మాటలు మీకు అందించడానికి ఒక దైవ సేవకునిగా మీ క్షేమం నిమిత్తమై, మన క్షేమం నిమిత్తమై దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు చక్కగా మాటలు ఆలకించండి. నిజమేనండి, ఎటు చూచినా ఎవరి నోట మనం వింటున్నా ఒక భయంకరమైన మాటలు, రోగం వెలైతాండమాడుతుంది, కరోనా. గనుక ఈ పరిస్థితుల్లో చాలా వినయ భయభక్తులతో, వినయ విధేయతలతో ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ప్రార్థనలో ఉండండి. ప్రాముఖ్యంగా ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుని దృష్టికి మనము అనుకూలమైన వ్యక్తులుగా మారాలి. దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మనం బ్రతకాలి. దేవునికి అనుకూలమైన విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా మనం జీవించాలి అన్నప్పుడు దేవుని వాక్యం మనతో చక్కగా సెలవిస్తుంది. దేవునికి అనుకూలముగా మనం మార్చబడాలి. దేవునికి అనుకూలమైన బిడ్డలుగా మనం మారాలంటే దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. కనుక నా దేవుని ప్రియులారా, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు, మనుషులు, మాటలు, పద్ధతులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూలంగా ఉన్నాయని నీవు కూడా ప్రతికూలంగా మారుతావా? దేవునికి అదేం పిల్లరా, అనుకూలమైన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు పొరపాటున మనం ప్రతికూలమైన పరిస్థితులు తెచ్చుకోకూడదు. ప్రతికూలంగా మనము జీవించకూడదు. అనుకూలంగానే మనం జీవించాలి. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అనుకూలమైన దేవునికి ఇవన్నీ అనుకూలమైనవిగా మార్చబడ్డాయి. చదువుకుంటూ వెళ్తే అక్కడ మీకు చక్కగా కనపడ్డాయి. దాంట్లో ఒక మాట, అనుకూలమైన దానిని మనం చేపట్టాలి, అనుకూలంగా బ్రతకాలి,
అనుకూలంగా జీవించాలి. మొదటగా మనము దేవుని దృష్టికి, దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనము అన్ని విషయాల్లో ఒక్కొక్క దాన్ని అనుకూలంగా మార్చుకునేటట్లుగా ప్రభు మనకు సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక అనుకూలమైన జీవితముగా మనం చేసుకోవాలి. అనుకూలమైన మార్గంలో మనం నడిపించబడాలి. అనుకూలమైన వాతావరణాన్ని మన ఇంట్లో మనం చేసుకోవాలి. ఎలా వస్తుంది? ఒక వ్యక్తి అనుకూలంగా ఎప్పుడు మార్చబడతాడు? ఎలా మారుతాడు? అనుకూలంగా ఉండాలి అని అనుకుంటారు, కానీ ఆ సమయం వచ్చేసరికి మరలా ప్రతికూలంగా మారిపోతారు. అనుకూలంగా మేము మనుషులతో ఉందాం అనుకుంటాము, అనుకూలంగా మేము జీవిద్దామని అనుకుంటాము, అనుకూలంగా మేము బ్రతకాలనుకుంటాము, కానీ మరలా ప్రతికూలంగా మారిపోయే రోజులు వస్తున్నాయి. కానీ చక్కగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుని వాక్యం మనల్ని కడుతుంది. దేవుని వాక్యం ద్వారా మనం సరిచేయబడతాము. దేవుడు మనల్ని అనుకూలమైన మార్గాల్లో నడిపిస్తే మన జీవితాలు అంతకంతకు ఆశీర్వాదకరంగా ప్రభు తోడుగా ఉండి చేయి పట్టుకుని నడిపిస్తాడు. కనుక కొన్ని మాటలు నేను చెప్తాను. దేవుని దృష్టికి మనం అనుకూలంగా మారాలి, అనుకూలంగా ఉండాలి, అనుకూలమైన మార్గాల్లో మనం నడిపించబడాలంటే మనం ఏం చేయాలి? మనము నేర్చుకొని మనం చక్కగా దేవుని మాటలు విని దేవుని యొక్క మార్గాల్లో నడిపించబడితే ప్రభు మనకు తోడుగా ఉంటాడండి. ప్రభు మనకు సహాయం చేస్తాడండి. ప్రభు అన్ని విషయాల్లో మనకు, ఏ విషయాల్లో అయితే ప్రతికూలంగా ఉన్నామో, ప్రతికూలంగా మార్చబడ్డాయి అని కలవరపడిపోతున్నారో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు ప్రతికూలతను తొలగించి అనుకూలమైన జీవితం చేయడానికి ప్రభు మనకు గొప్ప అవకాశాన్ని ప్రభు కలుగు చేస్తాడు. కనుక మొదటి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చదువుకుంటే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కగా లేఖనాలు ఏమని రాయబడ్డాయి అంటే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. చదవబడిన మాటలు చక్కగా మనం విన్నాం. సొలొమోను చేసిన మనవి ప్రభువుకి అనుకూలంగా మార్చబడింది. సొలొమోను చేసిన మనవి అంటే, మనవి అనగా ప్రార్థన. సొలొమోను చేసిన మనవి ప్రభువుకి అనుకూలంగా మార్చబడింది. ఈ భూమి మీద మనం క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకొని రక్షింపబడి సంఘానికి వెళ్తూ సహవాసంలో బ్రతుకుతూ దేవుని సంఘంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయా సమయ సందర్భాల్లో పరిస్థితులను బట్టి దేవునికి ప్రతికూలంగా మార్చబడే వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. కానీ ఈ రోజున నీవు, మనము దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాలు ప్రతికూలంగా ఉన్నావేమో, ప్రతికూలమైన వాతావరణం, ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన మనుషులు, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి అంటే ఒకటే, ప్రార్థన చెయ్యి, ప్రార్థించు. ప్రార్థనలో ప్రభుతో మాట్లాడండి. సొలొమోను వలె దేవునికి మనవి చేసినట్లుగా మీరు కూడా మనవి చేయండి. ఎన్నెన్నో మాటలు చెప్పకండి. ఉంటాయి, చాలామంది మనకు పరిచయం అవుతుంటారు, కానీ వాళ్ళు అలాగున్నారు, ఇలాగున్నాయి, ఇంట్లో ప్రతికూలమైన వాతావరణం, ఇంట్లో ఉన్న మనుషులతో ప్రతికూలమైన వాతావరణం అని ఇవన్నీ చెప్పడానికి కారణాలు కూడా ఉంటాయి. ఆ కారణాన్ని నీవు నీ మనసులో మోకాళ్ళ మీద ఉండి ప్రభుతో చెప్పు. సొలొమోను కూడా దేవునికి మనవి చేయడానికి కారణం ఉందండి. చక్కగా మీరు బైబిల్ ధ్యానించండి. అంటే కొందరి మనవులు దేవునికి
అనుకూలంగా లేని మనవులు కూడా ఉన్నాయి. మరి ఈ సమయంలో నీ మనవి దేవుని దృష్టికి అనుకూలంగా మారిందా, ప్రతికూలంగా మారిందా? కొందరి ప్రార్థనలు దేవునికి ప్రతికూలంగా మారటానికి కారణం ఏంటంటే, అంతా చెప్తా ఉంటారు బాగుంటుంది, లాస్ట్కి చివరికి వచ్చేసరికి ప్రతికూలంగా మార్చుకుంటారు. అంటే కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, సడన్గా ప్రతికూలంగా మార్చేసుకోవడానికి కారణాలు ఉంటాయి. కానీ సొలొమోను యొక్క మనవి దేవుని దృష్టికి అనుకూలంగా మారింది. నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకో. నువ్వు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు, ఆలకిస్తాడు. మనవి ఆలకించిన దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు శక్తిగల దేవుడుగా నీకు తోడుగా ఉంటాడు. సొలొమోను యొక్క మనవి దేవుని దృష్టికి దేవునికి అనుకూలంగా మార్చబడింది. అతడు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాడు, దీర్ఘాయుష్వంతుడుగా మార్చబడుతున్నాడు. ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితులన్నీ అదేం పిల్లరా, సొలొమోను ప్రతికూలమైన వాతావరణాన్ని చూసి, ప్రతికూలమైన మనుషులను చూసి, తన రాజ్యంలో జనులను చూసి, రాజ్య పరిపాలన విషయంలో, దేశ పరిపాలన విషయంలో ఏ విధము చేతనైనా దేవుడు నాకు సమస్తమును అన్నీ అనుకూలంగా మార్చాలి అన్నట్లుగా మోకాల మీద ఉండి ప్రభుని వేడుకున్నాడు. ప్రభుకి మనవి చేశాడు. తన మనవి ప్రభుకి అనుకూలంగా మార్చబడింది. నిజమే కదండి? మీ మనవి కూడా మరి దేవునికి అనుకూలంగా మారుతుందా, అనుకూలంగా మారట్లేదా? ఒకసారి మీ హృదయాన్ని మీరే పరీక్షించుకోండి. మీ కుటుంబంలో ప్రతికూలమైన వాతావరణం మారాలి అంటే ప్రార్థనలో ఉండండి. ప్రార్థనతో దేవునికి చెప్పండి. అది ఎంత ప్రతికూలమైన పరిస్థితులైనా దేవుడు సమస్తాన్ని తొలగించి సమాధానముతో, శాంతితో నింపడానికి సర్వశక్తిగల దేవుడు మన పక్షాన నిలిచి ఉంటాడు. కొందరి మనవులు దేవుడికి అనుకూలంగా ఉండవండి. కొందరి మనవులేమో దేవునికి అనుకూలంగా మార్చబడ్డాయి. ఇంకో చోట మనం గమనిస్తే ఎస్తేరు కూడా చక్కగా రాజు ఎదుటికి వెళ్ళేటప్పటికి, రాజు దగ్గరికి వెళ్ళే సమయానికి అన్ని చక్కగా ప్రిపేర్ చేసుకుంది, సిద్ధపరచుకుంది. ఎలాగ మాట్లాడితే, ఎలాగ మనవి చేస్తే రాజు యొక్క మనసు మార్చబడుతుందో, కనికరం దిగి వస్తుందో, అలాగా తగ్గట్టుగా ఎస్తేరు చక్కగా అదేని పిల్లరా తను యొక్క మనవి రాజు ఆలకించాలి, రాజు అంగీకరించాలి. దేవుని బిడ్డలారా గమనించండి. మరి నీ కుటుంబంలో ఉన్న మనవులు, నీ జీవితంలో ఉన్న మనవులు, నీ పిల్లల కోసమైనా, నీ కుటుంబం కోసమైనా, ఏ పరిస్థితుల గురించైనా, ప్రాముఖ్యంగా ఈ కరోనా వ్యాధి కోసం, కరోనా వైరస్ కోసం మనవి చేయండి. ప్రభు పాదాలు పట్టండి. ప్రభు వినేటట్లుగా ప్రతి వారు మోకరించి ప్రార్థించండి. దేశం కోసం, మనుషులందరి కోసం, రాష్ట్రాల కోసం, ప్రపంచాల కోసం, మన మనుషులందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. నా దేవుని పిల్లరా గమనించండి. వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీవు చక్కగా వాక్యాన్ని విశ్వసించి దేవునికి మనవి చేయాలని, అంతకంటే ముందుగానే ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు గడిపినట్లుగా మనం గమనిస్తాం. ఏదేమైనా ప్రతికూలమైన పరిస్థితి అదేం పిల్లరా మార్చబడాలి, అనుకూలమైన పరిస్థితులు మారాలి అంటే ప్రార్థనలో ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండండి, కన్నీరు కార్చండి. దేవుని యొక్క మనవులు నిశ్చయంగా ఆలకించి గొప్ప విడుదల కలుగు చేస్తాడు. కనుక నాదేం పిల్లరా, మొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మీ కుటుంబాల్లో మీరు చక్కగా ఉపవాస ప్రార్థనతో సాధ్యమవుతాయి. కనుక ఉపవాస ప్రార్థనతో ప్రభుకి మనవి చేయండి. నిశ్చయముగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. మన కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. తగిన సమయం అందు కరోనా వ్యాధిని తొలగించి దేశంలో శాంతిని, సమాధానాన్ని నిండుగా మెండుగా యేసయ్య కుమ్మరించునుగాక. కనుక నా దేవుని పిల్లారా, దేవునికి మొదటగా అనుకూలంగా మారాలి, దేవునికి మొదటగా అనుకూలమైన వ్యక్తిగా జీవించాలంటే
ప్రార్థన ద్వారా దేవునికి మనం అనుకూలంగా మార్చబడతాం. ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగించి అనుకూలమైన వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. కనుక మించింది ఏమి లేదు. మరొకసారి నీ మనస్సు కట్టు, నీ నడుము కట్టు, చక్కగా భయభక్తులతో దేవుని వాక్యని విన నీవు ప్రార్థనతో, ప్రార్థన పూర్వకంగా నీవు మనవి చేసి దేవుని యొక్క సమాధానాన్ని పొందితే నిశ్చయముగా రెండింతల ఆశీర్వాదాలతో ప్రభు నిన్ను దీవించి ముందుకు నడిపిస్తాడు. కనుక రెండో మాట కూడా మనం గమనిస్తే, నదిని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యంలో మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యంలో మనం చదివితే అక్కడ చక్కగా రాయబడిన మాటలు మనం ఆలకిద్దాం. 4వ అధ్యాయము 29వ వాక్యం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి, గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. సెకండ్, రెండవ పాయింట్ ఏంటంటే అనుకూలమైన వచనమే పలకాలి. అనుకూలమైన వచనం ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా, ఎక్కడ గమనిస్తున్నా ఇబ్బందికరంగానే కనపడుతుంది. అయినా కూడా కరోనా వ్యాధి పోయిద్దో లేదో, కరోనా తగ్గుతుందో లేదో అని ఇలాంటివన్నీ చూస్తున్నాం. దేవుని బిడ్డలం కనుక తప్పనిసరిగా అవసరమును బట్టి శుభవచనమే మనం పలుకుదాం, క్షేమకరమైన వచనమే పలుకుదాం. దేవునికి సమస్తము సాధ్యం. ఎంతటి పరిస్థితులైనా, ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులైనా దేవుడు అనుకూలంగా మారుస్తాడు. పౌలు, దైవజనుని పౌలు ఎఫెసీలోని విశ్వాసులకు చెప్తున్నారు. ఈ ఎఫెసీ సంఘ విశ్వాసులు మనం గమనిస్తే వీళ్ళు ఆత్మపూర్ణులైన విశ్వాసులు, ఆత్మలో ఆనందించేవారు, ఆత్మాభిషేకంతో నడిపించబడుతున్న వారు, ఆత్మానుసారంగా నడిపించబడే విశ్వాసులకి చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, సహోదరులారా గమనించండి, దేవుని బిడ్డలారా గమనించండి, మీరు కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీరందరూ మీ నోట దుర్భాష రానివద్దు, చెడ్డ మాటలు రానివద్దు, దేవునికి ప్రతికూలమైన మాటలు నీ నోట రానివద్దు. ఒక్కోసారి నా దేవుని పిల్లరా, నోట్లో నుంచి మాటలు జారుతూ ఉంటాయి. చాలామంది అంటుంటారు కదా, అన్నా పాస్టర్ గారు వాళ్ళ నోరు మంచిది కాదండి, వీళ్ళ నోరు మంచిది కాదండి. ఏమా అంటే ఎప్పుడు నోరు తెరిస్తే చాలు దుర్భాష. అమ్మో, ఆ భాష మనం వినలేము, ఆ భాష మనం వింటే మనకు హెడేక్ వస్తుంది. కనుక నా దేవుని పిల్లరా, ఇలాంటివి ఏ దుర్భాష నీ నోట రానివ్వకుండా అవసరాన్ని బట్టి శుభవచనమే నీ నోట రానివ్వండి. అనుకూలమైన మాట, అనుకూలమైన మాట. చాలామంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటూ ఉంటారు, వాడి బ్రతికి ఇంతే, వాడు ఎప్పుడు పైకి రాలేడు, వాడి జీవితం ఇంతే, వాడి జీవితం ఇంతే, మారదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కొంచెం ఆలోచించండి, మనం దేవుని బిడ్డలం, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన యేసయ్య మనల్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నారు, తన సంకల్పం చొప్పున మనల్ని నిర్ణయించుకున్నారు. కనుక నా దేవుని పిల్లరా, మన నోటి మాటలు మారాలి, మన నోటి మాటలు పద్ధతులు చక్కగా మారాలి అంటే ముందుగా మనం వాళ్ళకి అనుకూలమైన వచనం పలికేటట్లుగా పలికించాలి. కొందరు వచ్చి రకరకాల భాషను మాట్లాడుతుంటారు, కొంతమంది వాళ్ళకు వచ్చిన భాషను మాట్లాడుతుంటారు. వాళ్ళ నోట ఏ భాష వస్తే ఆ భాష మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు చెప్పండి, వాళ్ళకు నేర్పండి. దేవుని బిడ్డలం కనుక ఇలా మాట్లాడకూడదు. మన మాట తీరు, మన మాట పద్ధతి చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం మాట్లాడితే వాళ్ళు సంతోషించాలి, మనం మాట్లాడితే వాళ్ళు చక్కగా బ్రతకాలి, మనం మాట్లాడితే మన మాటల ద్వారా వాళ్ళకి నెమ్మది కలగాలని ఇలాంటి మాటలు చెప్పండి. రెండవది నా దేవుని పిల్లరా,
చక్కగా మనం మాట్లాడాలి. అనుకూలమైన వచనమే మనం పలకాలి. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ సమయ సందర్భాల్లోనైనా సరే, కరువు కాలం కావచ్చు, కష్టకాలం కావచ్చు, ఇబ్బంది కలిగిన సమయంలో కావచ్చు, అన్నీ ఉన్నప్పుడు కావచ్చు, అన్నీ లేనప్పుడు కావచ్చు. చాలామంది అన్నీ సమృద్ధిగా ఉంటేనే అనుకూలంగా మాట్లాడతారు. కొంచెం కొదువ కనపడేసరికి కొంచెం కొరత, కొంచెం బాధ, కొంచెం ఇబ్బందులు, కొంచెం కష్టాలు, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనుషులు నిలబడి ఇక అనుకూలంగా మాట్లాడరండి. అన్నీ సమృద్ధిగా తెచ్చిపెడితే అనుకూలంగా మాట్లాడతారు. కనుక నాదేం పిల్లారా, మీ కుటుంబాల్లో ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి గమనించండి. అనుకూలమైన వచనమే పలకండి. అవసరాన్ని బట్టి అదేం పిల్లారా, చక్కటి మాటలు మాట్లాడండి. దుర్భాష రానివద్దు. దేవుడు అలాంటి భాష రానివ్వకుండా మన నోటిని పరిశుద్ధాత్ముడు పట్టుకుంటాడు. కనుక పరిశుద్ధాత్ముడే మన నోటిని స్వాధీనపరుచుకుంటాడు. యేసయ్య సన్నిధిలో, దేవుని మార్గంలో మనం నడిపించబడుతున్నాం కనుక, మనమందరం యేసయ్య రక్తంతో కడగబడిన వారం కనుక, ప్రభు మన హృదయాల్లో, ప్రభు మనలో నిక్షిప్తమై ఉన్నారు. నిలువెల్లా మనల్ని ఆయన తన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చిన దేవుడు. మరి మన మాటలు, మన వచనాలు ఎలా ఉన్నాయండి? ఒకసారి గమనించండి. మీ నోట చెడ్డ మాటలు రానివద్దు, దుర్భాష రానివద్దు, అనవసరమైన మాటలు రానివద్దు. అవసరమైన మాటలే నీ నోట రానిస్తే దేవుడు అక్కడ సమృద్ధిగా సకల ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు. కనుక రెండవది, అనుకూలమైన మాటలే మనం మాట్లాడాలి. అనుకూలమైన వచనమే మనం పలకాలి. అది ఏ పరిస్థితిలోనైనా సరే, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడైనా, ఎవరు మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్యలోనైనా, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలోనైనా, మనం దేవుని బిడ్డలం కనుక పొరపాటున సాహసించి తొందరపడి నోట ఏ మాట వస్తే ఆ మాట రానివద్దండి. దేవుడు మన మాటలన్నీ వింటాడు. కనుక రెండవది, మనం అనుకూలమైన వచనమే పలకాలి. అనుకూలమైన వచనం మాట్లాడడానికే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఒకసారి నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో కూర్చొని, ప్రభువా నిజమే కదా, అన్నీ సమృద్ధిగా ఉంటేనేమో అనుకూలంగా మాట్లాడుతున్నాం, అన్ని ఇబ్బందిగా మార్చబడితే రాను 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 రోజు రోజుకి అనుకూలంగా మాట మాట్లాడకుండా ప్రతికూలంగా మాట్లాడుతున్నానని ఒకసారి నీవే నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ఎదుట సరి చేసుకో. ప్రభు మార్గంలో, సరైన మార్గంలో నడిపించబడు. దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, నీకు ఆయాసకరమైంది ఏదైనా నా హృదయంలో నాలో ఉంటే తీసేయ అంటాడు. కనుక అనుకూలంగా మనం మార్చబడాలంటే, దేవునికి భారమైంది, దేవునికి కష్టకరమైంది, దేవుడు నచ్చంది, దేవుడికి ఇష్టం కాదు ఏదైనా ఉంటే మనలో మనం తీసేసుకుంటే అప్పుడు దేవునికి మనము ఆటోమేటిక్గా మనం అనుకూలమైన బిడలుగా మార్చబడతాం. దేవుడు నిశ్చయంగా మన పక్షాన మనకు తోడుగా ఉంటే మనం పలుకుతున్న పలుకులన్నీ, మనం మాట్లాడుతున్న మాటలన్నీ జీవం పొదిగించి మన మాటల ద్వారా అనేకులు ఆశీర్వదించబడి, మనం మాట్లాడుతున్న మాటల ద్వారా మాధుర్యాన్ని అనుభవించి, మనం మాట్లాడుతున్న మాటల ద్వారా ప్రభు అందరూ సంతోషంగా మార్చబడుదురుగాక. కనుక నా దేవుని పిల్లారా గమనించండి, అనుకూలమైన వచనమే పలకండి, అనుకూలమైన మాటలే మాట్లాడండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళతో మనం పొత్తు చేసుకోకూడదు. ప్రభు మనల్ని తన స్వకీయ జనులుగా చేసుకున్నారు కనుక, ప్రభు మనల్ని సొంత జనులుగా మార్చడు కనుక, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం భక్తి చేస్తున్న ఈ మార్గాల్లో ప్రభు సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు జీవితకాలం అంతా ప్రభు కోసం, సర్వ మనుషులందరి కోసం మనం మాట్లాడుతున్న మాటలందరూ విని ఆ మాటల ద్వారా వాళ్ళ జీవితాలు కూడా మార్పు కలిగేటట్లుగా మనం చక్కగా ప్రజలందరితో మాట్లాడాలి. ఒక శత్రువుతో కానీ, ఒక స్నేహితుడితో కానీ, ఒక తల్లితో కానీ, ఒక తండ్రితో కానీ, సేవకులతో కానీ, సంఘ విశ్వాసులతో కానీ, ఎవరితోనైనా మనం మాట్లాడినా అనుకూలమైన వచనమే మనం మాట్లాడితే ప్రభు మన అనుకూలమైన మాటలు విని కార్యసిద్ధి చేసి దేవుడు ఎన్నో మేలుతో నింపి మనల్ని దేవుడు చేపట్టుకొని నడిపిస్తాడు. మూడో మాట చెప్తాను,
చక్కగా గమనిద్దాం. 3వ మాట, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 43వ వాక్యాన్ని మనం చక్కగా చూద్దాం, ఆలకిద్దాం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 43వ వాక్యాన్ని ధ్యానిద్దాం. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచు వచ్చెను. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు ఆసా. భక్తుడైన ఆసా రాజు. దేవుని దృష్టికి ఇతడు అనుకూలంగా ప్రవర్తించిన వ్యక్తి, ప్రవర్తించుచూ వచ్చెను. 3వదిగా, మన జీవితంలో దేవుని దయ నొందిన మన జీవితంలో, దేవుని కరుణ కటాక్షములు పొందిన మన జీవితంలో సదాకాలం మనకు తోడైన దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే, మనం దేవుని దృష్టికి అనుకూలమైన వ్యక్తులుగా మార్చబడినప్పుడు చక్కటి ప్రవర్తన, దేవునికి అనుకూలమైన ప్రవర్తన, దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన. మరి ఈ రోజున దేవుని దృష్టికి మనం అనుకూలమైన వ్యక్తులుగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుంటుందండి? మన ప్రవర్తన మన స్థితిగతులను బట్టి, మన సామర్థ్యతను బట్టి, మన కష్టాజితమును బట్టి, మనం సంపాదించుకునే సంపాదన బట్టి, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది, ప్రభు మన కష్ట సుఖాల్లో తోడుగా ఉండి మనల్ని దీవిస్తున్న దాన్ని మనం చూసి గమనించి చక్కగా ప్రవర్తించాలి. ఈరోజు నా దేవుని పిల్లారా, చాలామంది కుటుంబాల్లో ప్రవర్తన సరిలేదండి, పిల్లల ప్రవర్తన సరిలేదు, ఇంట్లో ఉన్న వారి ప్రవర్తన సరిలేదు. ఇలాంటివన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, నా దేవుని పిల్లారా, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని మార్గాల్లో చక్కగా ప్రవర్తిస్తున్న వారి జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రవర్తన బట్టి బ్రతుకు ఆధారపడి ఉంటుంది. జీవితం ఆశీర్వాదకరంగా నడిపించబడాలంటే ప్రవర్తన చాలా అవసరం. చక్కని ప్రవర్తనగా మార్చుకొని చాలామంది చక్కగా ప్రవర్తిస్తూ దీవించబడుతూ ఉంటారు. మరి ఎంతో కాలం నుండి, చాలా కాలం నుండి దేవుని మందిరానికి వస్తుంటారు, బైబిల్ చదువుతుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఉండి అన్ని విషయాల్లో సహకరిస్తూనే ఉంటారు. కానీ ఇంట్లో సమాధానంగా ఉండలేరు, ఇంట్లో ఒకరినొకరు సరిగా పలకరించుకోలేరు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చెప్పుకుంటారు, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారంటే, సరైన ప్రవర్తన లేదండి అని చెప్పుకుంటారు. కారణం ఏంటి? ఇలాంటి వాతావరణం అంతా ఉంటే తీసేసుకోండి. మనం దేవుని బిడ్డలం కనుక ఆసబు భక్తుడు చక్కగా దేవుని దృష్టికి చక్కగా ప్రవర్తిస్తున్నాడు. మనం చక్కగా ప్రవర్తిస్తున్నప్పుడు మన ప్రవర్తన చూసి అనేకులు ఆశ్చర్యపడతారండి. మనం దేవుని బిడ్డలం కదా, ఇంకా ఎంతకాలం అండి ప్రవర్తనలో మార్పు రాకుండా? కనుక ఒకసారి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తనగా ఉందా? ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా, లేకపోతే చెడుగా మార్చబడుతుందా? కనుక ఒకసారి నీ ప్రవర్తన నీవే సరి చేసుకో. దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితం, నీ కుటుంబం చక్కటి ప్రవర్తనలో నడిపించబడాలన్నా, నీవు, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు, కుటుంబం వారు అందరూ చక్కటి ప్రవర్తన కలిగిన వారై ఉండాలంటే ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రార్థించు, కన్నీరు కార్చు, ప్రభు పాదాలు పట్టుకొని దేవుని కొంత సమయం ఇవ్వు. ఎవరో నీ ప్రవర్తన మార్చాలని అనుకుంటారు, వాళ్ళు మార్చలేరు, వాళ్ళ వల్ల కాదు. కానీ నా దేవుడు మాత్రం నీ కుటుంబాన్ని, నీ కుటుంబ ప్రవర్తన, మనుషుల ప్రవర్తనని, పిల్లల ప్రవర్తన, ఇంట్లో ఉన్న ప్రతి వారిని చక్కగా కట్టగలిగిన దేవుడు మాత్రమే నీ జీవితం కనికరిస్తాడు. కనుక నా దేవుని ప్రియులారా, యేసయ్యకి అన్నీ సాధ్యం. కనుక ప్రవర్తన చక్కటి ప్రవర్తనగా మార్చుకో. బైబిల్లో మనం గమనిస్తే చాలామంది చక్కగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. దావీదును గమనించిన,
కొన్ని పత్రికలు మనం గమనించిన విశ్వాసుల యొక్క ప్రవర్తన కనుక వారి ప్రవర్తనలాగా మీరు కూడా మార్చుకోండి. కనుక నా దేని పిల్లారా, ఈ రోజున దైవజనులుగా మేము కోరుకునేది ఏంటంటే మీ బ్రతుకులు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు చక్కగా వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణంలో అనుకూలమైన మనుషులుగా అనుకూలమైన విశ్వాసులుగా మారాలంటే ముందుగా మీరు దేవుని వాక్యం చేత సరిచేయబడండి. అనేకుల్ని మనం సరిచేద్దాం. దేవుడు మనల్ని తన అనుకూలమైన మార్గాల్లో నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక తన ఇష్టాన్ని మనం నెరవేరుద్దాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు ప్రభు మన కార్యాలు ప్రభు జరిగిస్తూ మనల్ని ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. కనుక నా దేవుని పిల్లారా, ఈ రోజున ఈ వాక్యని వినే మీ జీవితంలో మళ్ళీ ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? దేవునికి అనుకూలంగా మీరు జీవించండి. దేవునికి అనుకూలమైన పద్ధతిలో మీరు నడిపించబడితే ప్రభు సదాకాలం మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని కృప సదాకాలం మనకు తోడయుండి కాపాడునుగాక. అందరూ చక్కగా తల వంచండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే భయభక్తులతో కలుమొయ్యండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కలుమొయ్యండి. ప్రార్థన. దయగలిగిన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు మాకు సెలవిచ్చిన మాటలన్నీ మా బిడ్డలు కూడా తండ్రి వాక్యాన్ని విని చక్కగా వాక్యం మీద జీవితాన్ని కట్టుకునేటట్లుగా మీరు సహాయం చేయండి. నిజమే తండ్రి, మేము మీ దృష్టికి మీకు అనుకూలంగా ఉన్నామా, ప్రతికూలంగా ఉన్నామా? సేవకుల ద్వారా చెప్పిన మాటలు మా జీవితాలకు, ఒక్కొక్కరి కుటుంబాల వాళ్ళ జీవితాలకి ప్రయోజనకరంగా మార్చండి యేసయ్యా. నిశ్చయముగా నీ వాక్యం ద్వారా ప్రతి వారిని మీరు కట్టండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం తండ్రి మీ సన్నిధిలో లేక వారి కుటుంబాలు మీ సన్నిధిగా మార్చుకున్నారు. ప్రతి వారి ఇల్లు మీ సన్నిధిగా చేసి ప్రతి వారి విశ్వాసుల ఇల్లన్నిటినీ అనుకూలంగా మార్చండి యేసయ్యా. ఆసాబు భక్తుడు తండ్రి, ఆసాబు రాజు నీ దృష్టికి చక్కగా ప్రవర్తించినట్లుగా అటువంటి చక్కటి ప్రవర్తన ప్రతి వారికి మీరు దయచేయండి. సొలొమోను తండ్రి చేసిన మనవి మీ దృష్టికి మీకు అనుకూలంగా మారింది. ఇప్పటికే కొందరి ప్రార్థనలు నాయన అనుకూలంగా లేవు. అనుకూలంగా మార్చుకోవడానికి జీవితాలు సరిచేయండి యేసయ్యా. యేసయ్యా, మా సంభాషణ అందరికీ అనుకూలంగా మార్చి దీవించి మీ కృపలో దాచి కాపాడుకున్నామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.